మైనర్ డ్రైవింగ్ పైన 5వ తేదీ నుండి వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సూర్యాపేట జిల్లా పోలీస్ స్పెషల్ డ్రైవ్ నందు పట్టుబడిన 239 మైనర్స్ 239 వాహనాలు సీజ్. వాహనాలు నడుపుతూ పట్టుబడిన పిల్లలకు వారి తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ నరసింహ కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్డు భద్రత, మోటార్ వాహనాల నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు. గరిష్టంగా 25,000 జరిమానా, జైలు శిక్ష, 25 సంవత్సరాల వయసు వరకు డ్రైవింగ్ లైసెన్స్ ను రాదు అన్నారు. అది మన సౌకర్యార్థం వస్తున్నాయి. దాన్ని మన యొక్క వినాశనానికి, మనకి ఇబ్బంది కలిగే విధంగా వినియోగించుకోకపోవడం అనేది మన విజ్ఞత, విచక్షణ. అవునా కదా? మనం అనుకుంటాం మనం ప్రయాణాన్ని ఈజీగా చేసుకోవడానికి, ప్రయాణంలో మనం గమ్యస్థానాలకు ఈజీగా చేరడానికి, సెక్యూర్గా చేరడానికి వాహనాలు అనేవి, స్పీడ్గా చేరడానికి వాహనాలను అనేది మనం వినియోగిస్తున్నాం. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చాలా వివిధ రూపాలలో మనం మన సంరక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాన్ని మనం ఇవాళ ఉల్లంఘిస్తున్నాం. మీ ఇంటి పక్కల ఇల్లు అయినో, మీ పొలం పక్కల పొలం అయినో ఏదైనా గొడవలు ఉంటే సమస్యని పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తాం, ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వస్తాం? సామరస్యంగా పరిష్కరించుకోవడానికే కదా. మరి అలాంటిది కొంచెం గట్టిగా ఉన్నాడు, ఆయన లడ్డుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఒక ఆయన బక్కగా ఉన్నాడు, బలంగా ఉన్న ఆయన చూసి అందరం చట్టం దృష్టిలో సమానమే. చట్టం ఎవరికి రక్షణ కల్పిస్తుంది? ఎవడైతే తప్పు చేసినాడో వాడిని శిక్షిస్తూ, ఎవడైతే అమాయకుడు ఉన్నాడో వాడిని రక్షణ కల్పించడానికి మనలో దాన్ని వాడుతున్నామా? వాడట్లేము. మనకిచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకుంటలేము. దాన్ని అన్నిటి కూడా మనం అవాయిడ్ చేస్తున్నాం. దాని మూలంగానే ఈరోజు కొట్లాటలు, రేపులు, మర్డర్లు, ప్రమాదాలు. మరి ఇది ఈరోజు లేత వయసు ఉన్నటువంటి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎవరు వాడే ఆడ గాని మొగ గాని, ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు